ఎస్హెచ్ఓఏపీటీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి యొక్క జన్మదినం. అందుకని దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి గురించి కొన్ని విషయాల్ని మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. అమ్మవారి స్వయంగా అవతరించింది. వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతోటి జగజ్జనని ఆదిపరాశక్తి అవతరించింది. ఆ జగజ్జనని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా అవతరించింది. అంటే కృతయుగంలో బాలా త్రిపుర సుందరీ దేవి అనే పేరుతోటి, తరువాత త్రేతాయుగం వచ్చేసరికి రేణుకాదేవి అనే పేరుతోటి, ద్వాపర యుగంలో మాయాదేవి అనేటువంటి పేరుతోటి, కలియుగంలో వాసవి కన్యకా పరమేశ్వరి అనే నామధేయంతో ఆమె అవతరించింది. ఎందుకంటే యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృయామ్యహం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అంటే ఎప్పుడెప్పుడైతే సమాజంలో అధర్మం పెరిగిపోతుందో, ధర్మం తగ్గుతుందో, అప్పుడు అధర్మాన్ని తగ్గించి ధర్మస్థాపన చేయడానికి నేను అవతరిస్తూ ఉంటాను అని ఆ భగవంతుడు చెప్పాడు. అలాగే అమ్మవారు కూడా అవతరిస్తూ ఉంటుంది. దుర్గా సప్తశతిలో కూడా ఇదే అభిప్రాయం ఉంటుంది. యదా యదా హి దానవోత్థా భవిష్యతి అని చెప్తుంది. ఎప్పుడెప్పుడైతే రాక్షసుల వలన బాధ కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తుంది దుర్గాదేవి స్వయంగా. ఎందుకంటే మరి అధర్మం పెరిగిపోయినప్పుడు అధర్మాన్ని తొలగించడానికి, ధర్మాన్ని స్థాపించి ప్రజలందరికీ కూడా శాంతి సౌభాగ్యాలు కలిగించడానికి ఒక దైవశక్తి అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క యుగాన్ని బట్టి కూడా అధర్మం బాగా పెరిగిపోతుంది. ఇటువంటి సమయంలో మరి అమ్మవారు ఆవిర్భవించింది. అసలు ఎలా ఆవిర్భవించింది, ఆవిడ పేరేంటి, ఆ విశేషములు ఏంటి అని మీ అందరూ కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అందుకని చెబుతున్నాను. పూర్వకాలంలో అంటే కొన్ని శతాబ్దాల క్రిందట అన్నమాట, కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ అనేటువంటి దంపతులు ఉండేవారు. వారు చాలా ధర్మంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే ధర్మం అనేది అందరికీ అవసరం. ధర్మం లేకుండా మనం ఉంటే దాని ప్రయోజనం ఏం లేదు. దేన్ని బట్టి మనం ఆ గుర్తింపు ఇస్తాము, లేకపోతే దేన్ని బట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే మనం ధర్మంగా ఉండబట్టి తప్ప, లేకపోతే ఏముంది, మనం ఏ దేవుణ్ణి సేవించినా ఒకటే అనమాట. అలా కాకుండా వారు చక్కగా ధార్మికంగా జీవించారు. అయితే వారికి సంతానం అనేటువంటిది కలగలేదు చాలా కాలం పాటు. కలగకపోతే మరి ఇంటి పురోహితుడిని అడిగి ఏం చేయాలి అని అడిగారు. అడిగితే వారు అన్ని విధాలా పరిశీలించి పుత్రకామేష్టి యాగం చేయాలి అని చెప్పారు. సరే అని ఆ కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులు పుత్రకామేష్టి యాగాన్ని చాలా వైభవోపేతంగా నిష్ఠగా ఆచరించారు. ఆ యాగం అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఒక యజ్ఞ పురుషుడు ఆవిర్భవించాడు. ఆయన ఏమన్నాడంటే, మీకు త్వరలోనే సంతానం కలుగుతుంది, సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఆదిపరాశక్తే మీ కుమార్తెగా జన్మిస్తుంది, నందీశ్వరుడు కూడా మీ కొడుకుగా జన్మిస్తాడు అని యజ్ఞ పురుషుడు ఆశీర్వదించాడు. తర్వాత కొంతకాలం అయింది, ఆ రాణి గర్భం దాల్చింది, ప్రసవించింది. అంటే ఆ రోజుల్లో బాగా ధనవంతులు కూడా రాచరికపు టీవీతో ఉండేవాళ్ళు అనమాట. కేవలం రాజ్యాలు పరిపాలించిన వాళ్ళే కాకుండా వీళ్ళు కూడా ఉండేవాళ్ళు, బాగా ధనవంతులైన వాళ్ళు కూడా మహారాణి హోదాతో ఉండేవాళ్ళు అనమాట. ఆ రకంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే సరే రాణి గర్భం దాల్చి ప్రసవించింది. ప్రసవించినప్పుడు ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షములో దశమి తిథి రోజు శుక్రవారం నాడు పునరసు నక్షత్రం నాడు జన్మించింది అమ్మవారు. కనుక ఆ రోజుని
మనం ఏం చేస్తామంటే వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం కింద మనం చేస్తూ ఉంటాం. అది విశేషం అన్నమాట. కనుక అప్పుడు వాళ్ళకి చెప్పారన్నమాట, ఆ అమ్మాయికి వాసవి అని పేరు పెట్టమని చెప్పారు. వాసవి అని పేరు. ఆ అమ్మాయి తమ్ముడు ఉన్నాడు, అతనికి విరూపాక్షుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సరే, వీళ్ళందరూ కూడా క్రమక్రమంగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఈ అమ్మాయి వాసవి దేవి యవనవతి అయింది. విరూపాక్షుడు కూడా సకాలంలో ఉపనయనం చేశారు. అతను 4 వేదాలు షడంగాలతోటి అధ్యయనం చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వ, సామ వేదాలు, షడంగములు ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు, కఠినంగా పరిశ్రమ చేసి. సరే, ఇలా కాలం గడుస్తూ ఉండగా ఇంకొక విచిత్రం కూడా జరిగింది. ఆ కాలంలో రాజమహేంద్రవరం, అంటే ఇప్పుడు రాజమండ్రి అంటున్నాం, ఈ రాజమహేంద్రవరాన్ని పరిపాలించాడు విష్ణువర్ధనుడు అని ఒక రాజు పరిపాలించాడు. అసలు ఏమిటంటే చిత్రకంఠుడు అనేటువంటి ఒకనొక గంధర్వుడు ఉండేవాడు. ఆయనకి శాపం తగిలి ఆయనే ఈ రాజుగా పుట్టాడు, విష్ణువర్ధనుడు అనే రాజుగా. సరే, ఈ కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు ఉన్నటువంటిదంతా కూడా 18 నగరాలుగా ఉంది. పెనుగొండలో ఉండేవాడు. పెనుగొండ గోదావరి జిల్లాలో ఉంది. చుట్టూ కూడా కొన్ని నగరాలు ఉన్నాయి, 18 నగరాలు అనమాట. వాటన్నిటికీ ఇది కూడలిగా రాజధానిలాగా ఉండేది, అక్కడ ఉంటూ ఉన్నారన్నమాట. ఈ విష్ణువర్ధనుడు అనేటువంటి రాజు దండయాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు. చాలా దండయాత్రలు చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చాడు, పెనుగొండకి. వచ్చినప్పుడు ఈ పెనుగొండలో ఉండేటువంటి ఆర్య వైశ్యులు అందరూ కూడా ఏం చేశారంటే, మహారాజు గారు మన ప్రాంతానికి వచ్చారు కనుక వారికి అతిథి మర్యాదలు చేద్దాము అని చెప్పి వారిని స్వాగతం చెప్పి ఆహ్వానించారు. విష్ణువర్ధన మహారాజు వచ్చాడు. కుసుమశ్రేష్ఠి దంపతులు వాళ్ళ భవనంలో ఏర్పాటు చేశారు. చక్కగా విడిదిని భక్ష్యభోజ్యములు పెట్టారు. ఆనందంగా గడిపింది. ఇటువంటి సమయంలో ఆ విష్ణువర్ధనుడు ఈ అమ్మాయిని చూడటం జరిగింది, వాసవీదేవిని చూడటం జరిగింది. కుసుమశ్రేష్ఠి యొక్క కుమార్తె, యవనవతి, సర్వవిద్యా ధురంధర అయినటువంటి ఈమెని ఆయన చూశారు. చూడంగానే ఈమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన మోహించి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి తెలియజేశారు. అయితే కుసుమశ్రేష్ఠి దంపతులు ఏం చేశారంటే ఆలోచించారు, స్వామి అలా లేదు, మీరు రాజ్యాలు వేసేటువంటి క్షత్రియుడు, మేము వ్యాపారములు చేసినటువంటి వైశ్యులమి, అది కూడా కాక ఏంటంటే ఈమెకి నచ్చిన వరుడికి చేయాలి, మాకు ఇంకొక సంబంధం ఉన్నది, అందుకని వద్దు అని చెప్పి వాడు తెలియజేశారు. చెప్తే మహారాజు వినకుండా మొండిగా ఏమన్నా అంటే, నేను ఎలా అయినా చేసుకుంటానో, మీ గడువు కూడా ఇస్తున్నాను నేను అని చెప్పి బెదిరించి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా మదనపడ్డారు. ఏంటి, మహారాజు వచ్చాడు, బాగానే ఉంది, మనం విడిదిచ్చాం, ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటా అంటున్నాడు, ఇది మనకి విరుద్ధమైనటువంటి పని, మరి అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి, ఇది ఎలా కుదురుతుంది అని వాళ్ళకి ఇష్టం లేదనే విషయాన్ని వాళ్ళలో వాళ్ళు తగ్గించుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళందరినీ పిలిచి ఈ విషయాన్ని తెలియజేశారు. పురప్రముఖులందరినీ పిలిచి విషయం ఎలా ఉందని చెప్పారు. చెప్తే ఇప్పుడు వీళ్ళల్లో ఏంటంటే 612 మంది గోత్రముల వాళ్ళు ఉన్నారు. అలాగే 102 గోత్రాల వాళ్ళు ఇంకోటి ఉన్నారు. వీళ్ళ కుటుంబాలలో అన్నమాట, బంధుత్వంగా ఆ నగరంలో. అయితే ఈ 612 గోత్రాల వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే, మహారాజు గారు వచ్చి స్వయంగా వివాహం చేసుకుంటాం అంటూ ఉంటే ఇవ్వకపోవడం ఏంటి, అది చాలా సమంజసం, మనకి మంచి అదృష్టం వచ్చింది, ఇవ్వాలి అన్నారు. కానీ మిగిలిన 102 గోత్రాల వాళ్ళతో చర్చిస్తే వాళ్ళు మాత్రం ఒప్పుకోవాలి, ఇది మన పద్ధతి కాదు, ప్రతి వాళ్ళకి ఒక పద్ధతి అనేది ఉంటుంది, వాళ్ళకి నచ్చితే ఆ పద్ధతిని మార్చుకోవచ్చు, ఇక్కడ నచ్చలేదు అందుకని మేము ఇబ్బంది చేసుకో, మేము రాజ్యాలు అనుకోవటం లేదు, అసలు ఆ వృత్తి మాకు తెలియదు, రాజ్య పరిపాలన వాళ్ళ లక్ష్యం కాదు, అందుకని మేము ధార్మికంగా జీవించేవాళ్ళం, మేము రాజ్యాలు ఎలా వెళ్తాము, అందుకని రాజకుటుంబాలకి ఎలా ఇస్తాము అని వాళ్ళు భావించారు. అయితే ఇప్పుడు ఈ 612 గోత్రాల వాళ్ళు కూడా విష్ణువర్ధన మహారాజు దగ్గరికి వెళ్ళారు.
డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అయ్యా, మీరు అమ్మాయిని వివాహం చేసుకుంటామన్నారు, మాకందరికీ సమ్మతమే, మేము ఇస్తాం, అభ్యంతరం లేదు. కానీ మాలోనే 102 గోత్రాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంగీకరించడం లేదు అని తెలియజేశారు. అప్పుడు రాజు ఆ తర్వాత మళ్ళీ నగరానికి వచ్చాడు. వచ్చి వీళ్ళని వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చర్చలు చేయమన్నారు. వాళ్ళందరూ చర్చలు చేశారు, శాస్త్ర చర్చలు చేసిన తర్వాత ఏమన్నారంటే అంగీకరించాలి 102 గోత్రాలు వాళ్ళు మాత్రం. శాస్త్రాన్ని మనం పాటించాలి, శాస్త్రంలో లేదు, లేని మనం చేయకూడదు, అది సమ్మతం కాదు అని చెప్పి ఈ వాసవీదేవిని కూడా పిలిచి అడిగారు, అమ్మా నీకు సమ్మతమేనా అంటే ఆవిడ ఏమన్నా నేను వివాహం చేసుకోను, నాకు రాజుని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు, వద్దని చెప్పేసింది. ఇక ఆ మాట కట్టుబడి వీళ్ళేమంటే మేము ఇవ్వము అని చెప్పి ఆ విషయాన్ని మహారాజుకి తెలియజేశారు. మహారాజుకి కోపం వచ్చి అంటే వాళ్ళు అడిగింది ఏదో చేయాలి, వెంటనే చేయకపోతే వాళ్ళ కోపం వస్తుంది అనమాట. ఇక వాళ్ళు ఎలా అయినా ప్రవర్తిస్తారు. అందుకని అహంకారంతో ఏమనుకున్నాయంటే నగరానికి వెళ్తూ 8 రోజులు గడువు ఇస్తున్నాను మీకు, ఈ 8 రోజుల్లోగా మీరు నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత దండయాత్ర చేస్తాను అని బెదిరించి వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ సమావేశం అయ్యి చర్చించిన తర్వాత కూడా ఫలితం శూన్యం. ఆ వాసవీదేవి అంగీకరించడం లేదు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, 102 గోత్రాల వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఇంతమంది కాదన్నప్పుడు ఏం చేస్తాం? చెయ్యరు. అప్పుడు ఆ రాజు నేను దండయాత్రకైనా వచ్చి తీసుకుపోతాను అన్నట్టుగా బెదిరింపులు చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఏం చేయాలో తోచగా ఇక నేను అగ్ని ప్రవేశం చేసి ఈ శరీరాన్ని నేను ఆ అగ్నికి ఆహుతిచ్చి నేను దేవలోకానికి వెళ్తాను అని చెప్పింది ఆవిడ అమ్మవారు అనమాట. కనుక అమ్మవారు అయినప్పుడు ఏంటంటే ఆడ మొత్తం సృష్టిస్తే లయాలకి కారణం కనుక అగ్ని, వాయువు, ఇవేమి చేయలేవు, భూతాలు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆవిడే సృష్టి అంతటిని ఆవిడేం చేస్తారు. అందుకని ఏంటంటే అగ్నిగుండం ఏర్పాటు చేయండి. సరే, వాళ్ళందరూ కూడా 102 అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. అమ్మవారు కూడా ఉంది. అయితే వీళ్ళలో వేరే కంకణం ధరించారు. అంటే ఎవరైతే అమ్మవారు కనుక అగ్నిలో ప్రవేశించి అవతారం చాలిస్తే మేము కూడా మీతో పాటే వస్తాము అని నిలబడ్డవాళ్ళు కొందరు ఉన్నారు, 102 గోత్రాల వాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళందరికీ కూడా వేరే కంకణం కట్టారనమాట. అయితే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఏమన్నాయంటే అమ్మవారిని సమర్థిస్తూ మనం చాలా మంచి పని చేస్తున్నాం, దీనికైనా సిద్ధపడ మొట్టమొదటిసారిగా అమ్మవారితో కూడా అగ్ని ప్రవేశం చేయడానికి కూడా అంగీకరించాం. సరే, అగ్నిగుండాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ నగరానికి ఉత్తర దిక్కులో పెద్ద అగ్నిహోత్రాన్ని పెట్టారు, అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. చేసి ఏం చేశారంటే ఇక అగ్ని ప్రవేశం తప్ప ఇంకో మార్గం లేదనుకున్నారు. ఎందుకంటే రాజు బెదిరిస్తున్నాడు, బలవంతంగా లాక్కుపోతానంటున్నాడు, ఆయనతో విరోధం తెచ్చుకుంటే కష్టం, ఏం చేయాలో తోచదు, సంకట పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందంటే ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ పద్ధతి వినగానే నేను అమ్మవారిని అనుసరించి వస్తాను అని ప్రాణాలకు లెక్క చేయకుండా భక్త్యావేశంతో ఎవరైతే చెప్పాడో అతన్ని ప్రశంసించి అనుగ్రహించి అతని గుర్తుగా ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. ఏమిటంటే ఎప్పుడైనా సరే వీరు వయసులు పితృకార్యములు చేస్తున్నప్పుడు కానీ, వ్యాపారంలో కొలుస్తున్నప్పుడు కానీ, దాన ధర్మములు చేస్తున్నప్పుడు కానీ అప్పుడు ఏం చేయాలంటే లాభం అని ఒక పదం అనుకుంటూ మీరు చెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పి అమ్మవారు చెప్పిన తర్వాత ఇంకా అందరినీ పిలిచింది. తన్ని అనుసరించే వాళ్ళందరినీ పిలిచి
నేను ఇలా అగ్ని అవతారం చాలిస్తున్నానని చెప్పి ఏం చేసిందంటే చాలా ధర్మాలు చెప్పింది. వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్నటువంటి రహస్యాలు అన్నమాట. అంటే ఆవిడే వేదస్వరూపిణి కనుక, అహం బ్రహ్మస్వరూపిణి కనుక, మత్త సర్వం జగత్ నిలయనంచ అనిలయంచ ఏకైవాహం జగత్చత్ర ద్వితీయ కామమాపర అని చెప్పి అథర్వశీర్ష ఉపనిషత్తుల్లో అంటే సర్వము అమ్మవారి. ఆ అమ్మవారి యొక్క అభిప్రాయాలు వేదాల్లో వచ్చినాయి. తర్వాత వాటికి పురాణాలు అవన్నీ కూడా వచ్చినాయి వాటికి అనుబంధంగా. ఈ విషయాలన్నీ కూడా ఏం చేసిందంటే వాళ్ళందరినీ పిలిచి ఈ 102 గోత్రంలో ఉన్న వాళ్ళకి చెప్పింది విషయాలన్నీ. మీరు ధర్మంగా ఉండండి, అధర్మం చేయొద్దు, సత్యం మాట్లాడండి, ధర్మంగా ఉండండి, హింస చేయొద్దు, పరోపకారం చేయండి, దాన ధర్మాలు చేయండి, ఏ జీవికి బాధ కలిగించొద్దు, కపటంతో ఉండొద్దు, రుజుబుద్ధిగా ఉండండి, మీరు కర్మలన్నీ ఆచరించండి శాస్త్రీయంగా, నా ధ్యానం చేయండి, మీ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధికి వస్తాయి అని చెప్పి వాళ్ళందరికీ చాలాసేపు ఎన్నో రహస్యాలు, అంటే మన జీవితాంతం తెలుసుకుంటే కూడా తెలియని రహస్యాల్ని ఎన్నింటినో, అంటే ఆవిడ జగజ్జనని కదా, అటువంటిది అనుయాయులు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చెప్పింది. అద్భుతమైన రహస్యాలు చెప్పి నేను అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పి చేసి ఏం చేసిందంటే అగ్నిలో ఆవిడ ప్రవేశించింది. అయితే అగ్ని ఏం కాల, ఎందుకంటే ఆవిడే ఆ పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత అవుతుంటే ఆవిడ అగ్ని ఏం చేస్తుంది, అగ్నిని సృష్టించిందే ఆవిడ, అగ్నికి వేడిని ఇచ్చిందే ఆవిడ. ఇంకా ఈ పంచభూతాలు ఆవిడ ఏం చేస్తే, ఎందుకంటే దేవుడు అంటే పంచభూతాలని జయించిన వ్యక్తి. పంచభూతాలని జయించిన దేవుడిని పంచభూతాలు ఏం చేస్తాయి, ఇంకా అసలు వాటిని జయించింది, వాటిని సృష్టించింది కూడా అతనే. పంచభూతాలు లయం అయిపోతాయి, పంచభూతాలు తన్మాత్రలో లయం అవుతాయి, అది ఉపనిషత్తుల్లో ఉంది. ఆ తన్మాత్రలు వాటిలో మహత్తత్వం ఇట్లా వరుసగా ఒకదాంట్లో లయం అయిపోతూ ఉంటాయి అనమాట. ప్రళయం వచ్చినప్పుడు అయిపోయి ఆ జగన్మాత మాత్రం పరబ్రహ్మ స్వరూపిణిగా నిలుస్తుంది. కనుక ఆవిడ నుంచే అన్నీ వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, అందుకని అగ్ని ఏమీ చెయ్యదు. కనుక అగ్ని ఏం చేయలే, లయం చేసుకుంది అంటే ఆవిడ దేవలోకానికి వెళ్ళింది. అయితే ఆ ప్రవేశం జరిగింది, అది ప్రవేశం చేయబోతుంది, అగ్నిలో ప్రవేశింది. ఈ మిగతా గోత్రాల వాళ్ళు కూడా ప్రవేశించారు. అమ్మవారే పక్కన ఉండి అగ్నిని సృష్టించిన వాళ్ళే అయి ఉంటే, ఆవిడే జగత్స్వరూపిణి అయి ఉంటే, ఆవిడ తలుచుకుంటేనే కోరికలు తీరుస్తూ ఉంటే ఇంకా ఆవిడ పక్కన ఉంటే భయమే ఉంటుంది. వీళ్ళు కూడా అగ్నిగుండాల్లోకి వచ్చి నిల్చున్నారు, ఎవరినే ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవి యొక్క మహిమ కను. ఎప్పుడైతే ఈవిడ అగ్ని ప్రవేశం చేస్తున్నది అనే వార్త అన్ని చోట్లకి పాకింది. అప్పుడు ఈ వార్త ఎప్పుడైతే పాకిందో ఆ విష్ణువర్ధన మహారాజుకు కూడా తెలిసింది. తెలియగానే ఆయన శిరస్సు కాస్త పగిలిపోయింది. ఎందుకంటే ఒక అధర్మం చేయాలి ఊరుకోవడం కూడా, ఆ అధర్మం వలనేగా ఇప్పుడు ఈ అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చింది, లేకపోతే అలా ఉండేది కాదుగా, భక్తుల్ని ఇంకా అనుగ్రహించేది కదా. అవతారం అక్కడికి సమాప్తి చెందింది. అందుకని ఆ యొక్క ఆత్మ, విష్ణువర్ధనుడి యొక్క ఆత్మ వచ్చి కన్యకా పరమేశ్వరీ దేవి యొక్క పాదాల్లో ప్రవేశించింది అన్నమాట. ఎందుకంటే అందరూ కూడా అమ్మవారి యొక్క బిడ్డలే. అందుకని ఆ అగ్ని ఏమీ చేయలేదు. వీళ్ళందరూ దేహాలు విడిచిపెట్టారు, దివ్యమైన శరీరాలు వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళందరూ కూడా దేవలోకంలోకి అమ్మవారితో పాటుగా వెళ్ళారనమాట. కనుక ఏం చేయాలంటే ఆ పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పెద్ద విగ్రహం ఉన్నది, దేవాలయం ఉంది. అక్కడికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. దేవుడు అంటే అందరికీ దేవుడు, అంతేగాని వీళ్ళకి మా దేవుడు వాళ్ళ దేవుడు అని ఏమీ కూడా ఉండదు. అందుకని అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి, లేని వాళ్ళు మీ ఆ గ్రామాల్లో నగరాల్లో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి, వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. దర్శించుకుంటే సరిపోలేదు, అమ్మవారు ఏం చెప్పింది అది ప్రధాన కారణం. ఆవిడ అగ్నిప్రవేశం చేసేటప్పుడు ఏం చెప్పింది వీళ్ళకి, ధర్మంగా ఉండండి, సత్యంగా ఉండండి, దయతో ఉండండి, హింస వద్దు, సమాజ శ్రేయస్సుకు పాటుపడండి అని చెప్పి. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి, ఆవిడికి మనం ఆ సత్కారములు చేస్తూ ఉంటే కాదు. ఆ అనుగ్రహం కలగాలంటే మనం మంచి సమర్థించాలి, మంచి వాళ్ళకి సహాయం చేయాలి, ధర్మం పక్షంలో నిలబడాలి, సమాజ శ్రేయస్సు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అయితే యజ్ఞపురుషుడు చెప్పాడు కనుక ఆమెకి వాసవి అని పేరు. ఆవిడ కన్యగా ఉండగానే మరి అగ్ని ప్రవేశం చేసింది, వివాహం కాకుండా. అందుకని కన్యక అనే పదం వచ్చింది.
కన్యక అన్న, వాసవి అన్న, వాసవి కన్యక అన్న ఒకటి, పరమేశ్వరి అన్న. కనుక వాసవి కన్యక పరమేశ్వరి అని ఆవిడని పిలుస్తూ ఉంటారు. ఆవిడ చాలా ప్రసన్నంగా ఉంటుంది, కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది, చేతిలో చిలుక ఉంటుంది ఆవిడికి. కనుక చక్కగా ఆ రోజున అమ్మవారిని ధ్యానం చేసి పూజించి ఆవిడ ఏం చెప్పిందో అటువంటి మంచి విషయాలన్నీ కూడా మనం కూడా ఆచరణలోకి పెట్టుకుందాము అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనందరికీ కలుగుతుంది అని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.